ఫిబ్రవరి 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 4న అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటాం, అనగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రాటర్నిటీ. గ్వాటెమాలాలోని అత్యంత క్రియాశీల అగ్నిపర్వతం వోల్కాన్ డి ఫ్యూగో తీవ్రమైన విస్ఫోటన దశలోకి చేరుకుంది. ప్రముఖ రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ 1 ట్రిలియన్ మార్కెట్ విలువను చేరుకున్న ప్రపంచపు మొట్టమొదటి రీటైల్ సంస్థగా వాల్మార్ట్ నిలిచింది. భారతదేశంలోని ఐటీఐలను ఆధునీకరించడానికి, యువతకు ఉపాధి నైపుణ్యాలను పెంచడానికి పీఎం సేతు పథకానికి ప్రపంచ బ్యాంక్ సుమారు 830 మిలియన్ల రుణాన్ని ఆమోదించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన నికర ఆస్తుల విలువ 800 బిలియన్ల మార్కును దాటిన ప్రపంచపు మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఒడిశా తీరంలోని చాందీపూర్లో సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ సాంకేతికను విజయవంతంగా ప్రదర్శించింది. డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31 కాలానికి సంబంధించిన ఆర్థిక సిఫారసులను సమర్పించింది. మరియు ఈ 16వ ఆర్థిక సంఘంలోని ప్రధాన సిఫారసులు పన్నుల వాటా, ఆర్థిక క్రమశిక్షణ, విపత్తు నిర్వహణ, సబ్సిడీల సంస్కరణలు, నిష్క్రియ సంస్థలు మరియు పారదర్శక సంబంధించిన సిఫారసులు. షేపింగ్ ఫ్యూచర్ గవర్నెన్స్ అనే థీమ్తో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్లో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ఘనంగా ప్రారంభమైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243G ప్రకారం పంచాయతీలకు అధికార బదిలీ మరియు క్షేత్రస్థాయి పాలనపై కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ రాజ్యసభలో కీలక వివరాలను వెల్లడించారు. అస్సోం, అరుణాచల్ సరిహద్దుల్లోని 2000 మెగావాట్ల సుబన్సిరి లోయర్ జలవిద్యుత్ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం సీరియస్ అయింది. భారతదేశం మరియు కిర్గిస్థాన్ దేశాల మధ్య ఏటా జరిగే సంయుక్త స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం కంజర్ 13th ఎడిషన్ ఫిబ్రవరి 4న అస్సాంలోని మిస్సామారిలో ప్రారంభమైంది. కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ అందించే స్వచ్ఛతా పక్వాడా అవార్డ్స్ 2025లో భారతదేశంలోని ప్రధాన ఓడరేవులు అత్యంత పరిశుభ్రమైన పోర్టుగా ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ అథారిటీ నిలిచింది. ఫిబ్రవరి 1న భారత కోస్ట్ గార్డ్ తన 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఉత్పత్తి చేయని పొగాకు మరియు పొగాకు చెత్తపై 18% ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కబోక్యానో దక్షిణ అమెరికా మరియు పశ్చిమ అర్ధగోళంలోని అత్యంత ఎత్తైన శిఖరమైన అర్జెంటీనాలోని మౌంట్ అకాన్కాగ్వాను విజయవంతంగా అధిరోహించారు. ప్రముఖ జేసుట్ విద్యావేత్త మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత ఫాదర్ థామస్ వి కునుక్కల్ 99 ఏళ్ల వయసులో మరణించారు. గుజరాత్ భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో అగ్రస్థానంలో నిలిచింది. టైమ్స్ బిజినెస్ స్కూల్స్ ర్యాంకింగ్స్ 2026లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మొదటి స్థానంలో నిలిచింది. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.